అయ్యో ఆమె భర్త చనిపోయాడే, మీరు తేజస్వంతుడిగా అంటే ఇది నేను మాట్లాడింది కాదండి, ఆ రాముడు పలికించాడు నాతో అని చెప్తే, అప్పుడు వెళ్ళి చూద్దాం రండి అంటే కమండలంలో నీళ్ళు తీసుకొని శ్రీరామ జయ రామ జయ జయ అంటూ ఆ కమండలంలో నీళ్లు తీసుకొని చల్లగానే ఆ శవం లేచి కూర్చుంది. శవం లేచి కూర్చుంది. అయితే అప్పుడు ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి అక్బర్ పాదుషా, ఢిల్లీని గెలుస్తున్న రాజు, మిగతా రాజు తలకుండా ఎక్కువ మరి అలా చాలా మంచి చేస్తున్నాడు, ఎందరికో ఇలా చేయబెడితే చాలు ఆయన మంచి జరుగుతుంది అంటే ఇదంతా ఆయన రామనామం చేసినటువంటి ఒక శక్తి. ఆయన ఏం మాట్లాడితే అది వాక్శుద్ధి అవుతుంది. కాబట్టి ఆయన్ని కొలుస్తున్నారు, ముస్లింలు కూడా రామభక్తులుగా మారిపోతున్నారు. అలాంటి సమయంలో అక్బర్ పాదుషా తులసీదాస్ గారిని పిలిపించి నేను ఒక శవాన్ని తెప్పిస్తాను, ఆ శవాన్ని నువ్వు బ్రతికించాను, ఆ శవాన్ని నువ్వు బ్రతికించకపోతే నీకు మరణదండ విధిస్తాను అని చెప్పాను. అంటే రాజుగారు, నా దగ్గర ఎలాంటి మంత్రాలు లేవు, ఎలాంటి మైలు లేవు, ఆ రాముని సంకల్పం నాది ఏం లేదు, నేను నిమిత్త మాత్రమే, నా దగ్గర ఎలాంటి మాయల మంత్రాలు ఏమి లేవు అంటే వినలేదు. వెనక శవాన్ని తెప్పించాను, శవాన్ని బ్రతికిస్తేనే నువ్వు బతుకుతావని చెప్పారు. అప్పుడు ఇక కొరడాలతో కొట్టుకోవడానికి సన్నద్ధమవుతారు. అందరు బట్టలంతా వస్తుంటే అప్పుడు ఒక కోతుల సమూహం, 1000 కోతుల సమూహం వచ్చింది. ఒక పెద్ద వానరాకారం, అంతెత్తు వానరాకారం, అదేదో అని శ్రీఆంజనేయ సినిమాలో చూపెట్టినట్టుగా అలాగే అవతారం కనబడ్డది. అంటే ఆ కనబడగానే అందరూ కూడా భయభ్రాంతులై మూర్చోటి కింద పడిపోయారు. రాజుగారు కూడా నిశ్చేష్టుడైపోయి తులసీదాస్ గారి కాళ్ళ మీద పడ్డాడు. అరే మహానుభావ, నీ అంతటి భక్తుడిని నేను అసలు పరిహాసంగా మాట్లాడి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డాడు. అయితే ఇదంతా ఈయనకు తెలుస్తలేదు తులసీదాస్ గారు. ఆ కోతుల సమూహం కానీ వానరాకారం కనబడటం కానీ ఆయనకేం తెలియట్లేదు. వీళ్ళందరూ మాత్రం భయభ్రాంతులై ఆ ఆకారాన్ని చూశారు. ఇలా జరిగింది అని చెప్పేసి రాజు చెప్పగానే తులసీదాస్ గారు, రాజా నాకన్నా నువ్వే అదృష్టవంతుడు, నిత్యం రామనామ జపంతోనే ఉన్నాను, నాకు కనబడలేదు స్వామి, నీకు కనబడ్డాడు కాబట్టి నువ్వే అదృష్టవంతుడు అని చెప్పేసి అప్పుడు ఆ ఆంజనేయ స్వామి ఒక్కసారిగా స్తుతించాడు. అప్పుడు ఆయన ఏమన్నా పెన్ను పెట్టుకొని ఆలోచించి రాయడమా? అది కాదండి, ఆ భక్తి పారవశ్యంతో ఏదైతే ఉందో అలాగా ఆ స్వామిని స్తుతించాడు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీషతి సులోక భుజ అంటూ 40 శ్లోకాలతో ఆ స్వామిని కీర్తించాడు. అదే 40 అంటే 40 శ్లోకాలను ఆయన రచించాడు. ఆ 40 అనే పదం నుంచే చాలీసాగా మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి మనం హనుమాన్ చాలీస 40 శ్లోకాలను మనం చెప్పుకుంటాం. అప్పుడు ఆంజనేయ స్వామి సాక్షాత్తుగా ప్రత్యక్షమైనట్టు తులసీదాస్ గారికి. ఎంత మరి ఇది ఏ యుగంలో జరిగింది కాదండి. మన కలియుగంలో 15-16వ శతాబ్దంలో ఇది జరిగినటువంటి విషయం. సాక్షాత్తుగా తులసీదాసు గారికి ప్రసన్నుడైనాడు ఆ ఆంజనేయ స్వామి. తులసి, నీకు ఏం కావాలయ్యా అని అడిగాడు. అంటే నాకేమొద్దు స్వామి, నీ యొక్క హనుమాన్ చాలీసాను ఎవరైతే నిష్ఠగా శ్రద్ధాభక్తులతో ఎవరైతే పఠిస్తారో వాళ్లకు నువ్వు అండగా ఉండి వాళ్ళ కోరికలు నెరవేర్చయ్యా అని చెప్పేసి మాట తీసుకున్నాడు తెలుసుకుంటాడు. ఇంతటి ధన్యుడు. అందుకే హనుమాన్ చాలీసాను కొంతమంది 11 రోజులు చేస్తారు, కొంతమంది 7 రోజులు చేస్తారు. అలా మన జీవితం ఉన్నంతసేపు చేయొచ్చు. ఆ రామ అంటే చాలండి. 2 చేతులు కట్టుకొని మరి దాసాంజనేయుడుగా కూర్చుంటాడు మన దగ్గర. ఏ రూపంలో ఉంటాడో తెలియదు ఇక్కడ, కానీ రామనామం జరుగుతున్నదంటే మన పక్కనే వచ్చి ఏదో రూపంలో కూర్చుంటాడు. అది తథ్యం, ఎక్కడ ఉంటుంది. అందుకే రామమానస చరితాన్ని మనం కింద మాట్లాడుకున్నట్టుగా ఆంజనేయ స్వామి తులసీదాస్ గారి దగ్గర కూర్చొని రామమానస చరితాన్ని రాయించాడు. అది తెలియని భక్తులు లేదు. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ చాలీస అంత గొప్పది. ఇది ఎవరైతే శ్రద్ధాభక్తులతో చేస్తారో వాళ్లకు ఎలాంటి దోషాలు కలగవు,
భూత ప్రేత పిశాచం లాంటివి ఎలాంటివి కూడా దరిచేరవు. మనమే కాదు, మన పుత్రులు, మన మన్మరాళ్ళు, మన తరతరాలు కూడా ఆ యొక్క శక్తి వల్ల అందరికీ మంచి జరిగే అవకాశాన్ని మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. మనకు మంచి జరుగుతుంది, మన కుటుంబానికి మంచి జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. మనం సంకల్పం కూడా అదే చెప్తాం. మనకే కాదు, లోక కళ్యాణం అంటే 10 మంది బాగుండాలి, 10 మందిలో మనం ఉండాలి అనే అది ఉన్నప్పుడు మనను 10 మంది బాగుండాలని మనం కోరుకుంటున్నప్పుడు మనను ఆ స్వామి చూసుకుంటారు. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి హనుమాన్ చాలీస అంత పవిత్రత మనకు చేకూరింది. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. భలో గజానన భగవానికి, సీతారామచంద్ర భగవానికి, పవన సుత వీర హనుమానికి. 3 సార్లు ఓంకారం చేద్దాం. ఓం శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. వాణీహేమగర్భాభ్యాం నమః. సర్వేభ్యో నమః. సకలదేవతాభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. మాతాపితృచరణద్వయేభ్యో నమః. ఆచార్యదేవో భవ గురుదేవో భవ. గ్రామదేవతాభ్యో నమః. బ్రాహ్మణేభ్యో నమః. సర్వజనేభ్యో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షజాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. ఓం ప్రాణాయామే విజృంభోః. ఓం ఓం మహావగరః కరః సత్యం. ఓం తత్సవితుర్వరేతే దుర్గత్మో దేవస్మిన్ నది దేవశోరస్తి దేవయాది. ఓమాహో జ్యోతివ సోమతం పురపరో భోస్వరం అవోపాస్తకుర్దక్షేద్వర. శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ హనుమత్సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతా ప్రీత్యర్థం శుభే శుభముహూర్తే అభ్యుత్తరామః. ద్వితీయపరార్థే శ్వేతరాగల్పే వైవస్పదవంతరే రవివే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरु दक्षिणदिग्भागे